హాయ్ మై నేమ్ ఇస్ రమేష్. యు ఆర్ వాచింగ్ ఇన్సైట్స్ డీకోడెడ్ యూట్యూబ్ ఛానల్. గత వీడియోలో మనం అనుపులో రీకన్స్ట్రక్ట్ చేయబడినటువంటి బుద్ధిస్ట్ మాన్యుమెంటు బౌద్ధ యూనివర్సిటీ కాంప్లెక్స్ని మనం చూసినాం. ఆ పరంపరలో భాగంగా కన్స్ట్రక్ట్ చేయబడిన మరో బుద్ధిస్ట్ మాన్యుమెంటు అనుపులో ఉన్నటువంటి యాంఫీ థియేటర్ని చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 1954-55 నాడు తీసినటువంటి ఒరిజినల్ యాంఫీ థియేటర్ ఫోటోను కూడా ఈ వీడియోలో జత చేస్తున్నాను. సో తప్పనిసరిగా అది కూడా చూడండి. దానితో పాటు దొరికిన ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కూడా జత చేస్తున్నాను. క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి చరిత్రను మనకు తెలిపే విధంగా తీసినటువంటి ఈ ఫోటోలను కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. 1954 7Aలో తవ్వకాలు జరిపినటువంటి ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ కొండ మీద ఒక హారతి టెంపుల్ కనుక్కున్నారు. ఆ హారతి టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ని దాటి వెళ్ళాలని వాళ్ళు తెలుసుకున్నారు. రోమన్ స్టైల్ ఆర్కిటెక్చర్ తోటి గ్రీక్ కల్చరల్ ఇంపాక్ట్తో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి ఒక ఇటుక నిర్మాణాన్ని కనుక్కున్నారు. ఆ విధంగా ఆ హారతి టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక చతురస్రాకారపు నిర్మాణాన్ని దాటుకొని వెళ్ళాలని చెప్పి ఆనాడు 1954లోనే వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఆ నిర్మాణం 54.5x45 పొడవు వెడల్పులతో ఉన్నటువంటి ఒక చతురస్రాకారపు నిర్మాణం అని, ఈ ఇటుకలతోటి కడప స్లాబుతో నిర్మించబడినటువంటి ఒక పురాతన నిర్మాణం అని కనుగొన్నారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి నిర్మాణం ఆ నిర్మాణమే. ఈ ఫోటో 1954 ఆగస్టులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు తీసినటువంటి ఫోటో ఇది. నైరుతి భాగంలో ఆనాటి ప్రజలు కాళ్ళు శుభ్రం చేసుకోవటానికి వాడబడిన ఒక వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం గమనించవచ్చు, ఒక హోల్ని. సో ఆ హోల్ని ఈ ఫోటోలో మీరు తీక్షణంగా గమనించండి. ఆ యూనివర్సిటీ, దాని పరిసర ప్రాంతాలు, ప్లస్ అలాగనే ఈ యొక్క యాంఫీ థియేటర్ కూడా నాగార్జున సాగర్ డ్యామ్ కట్టే ముందు అక్కడ ఉన్నటువంటి పురాతన స్థలాలు ఇక్కడికి తరలించబడ్డాయి. సో అవే ఇప్పుడు మనం చూడబోతున్నాం. రండి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3-4వ శతాబ్దం వరకు ఎక్కడో ఉన్నటువంటి రోమ్ గ్రీక్ యొక్క రాజ్యాల ఇంపాక్టు మన దేశం మీద, ఎస్పెషల్గా దక్షిణ భారతదేశం మీద ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నాగార్జునకొండ త్రవ్వకాల్లో శాతవాహనులు, ఇక్ష్వాకులు, ముస్లిం రాజులతో పాటు రోమన్ కాయిన్స్ కూడా లభించినాయని గత వీడియోలో మనం చూసినాం. క్రీస్తు శకం 1వ శతాబ్దం 2వ శతాబ్దానికి చెందిన రోమన్ ఎంపైర్ కింగ్స్ టైబేరియస్, ఫాస్టినా, ద క్వీన్ ఆఫ్ యాంటోనియస్, హేడ్రియన్, ఈ రూలర్స్కి సంబంధించిన బంగారపు నాణ్యాలు ఇక్ష్వాకుల టైం పీరియడ్లో దొరకటం వల్ల ఇటు ఇక్ష్వాకులకి అటు రోమ్ నగరానికి వర్తక వాణిజ్యాలు జరిగినట్టు, అలా వ్యాపార వాణిజ్యాలతో పాటు సాంస్కృతిక పునరుద్ధరణ కూడా జరిగినట్లు అనేక మంది చరిత్రకారులు చెబుతున్నారు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న పాంపే నగరంలో ఒక భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినట్టు మనకు ఆల్రెడీ తెలుసు. ఇటీవల అక్కడ జరిపిన తవ్వకాలలో భారత మూలాలకు చెందిన ఒక యక్షిని దేవత ఏనుగు దంతాలతో చేసిన ఒక మిర్రర్ హ్యాండిల్ని కనుగొన్నారు. అదే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి మిర్రర్ హ్యాండిల్. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఆనాడే రోమ్ నగరానికి భారతదేశానికి మధ్య వర్తక వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని. ప్రాచీన బౌద్ధ సాహిత్యంలో ప్రజలందరూ ఒక చోట చేరి పండుగలు జరుపుకునే ప్రదేశాన్ని గిరి సమాజ్గా వర్ణిస్తారు. అలా గిరి సమాజ్గా వాడబడినటువంటి ఆ కాలం నాటి కట్టడమే ఈ అనుపులో ఉన్నటువంటి యాంఫీ థియేటర్. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన అలెగ్జాండర్ ది గ్రేట్ సమయంలోనూ, ఆ తర్వాత వచ్చినటువంటి రాజుల పరిపాలన సమయంలో ప్రపంచవ్యాప్తంగా హెలెనిస్టిక్ కల్చర్ ఉధృతంగా స్థానికీకరణ చెందిందని, వారి వర్తకుల ద్వారా మన దేశానికి, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకి, అందున నాగార్జునకొండకు వచ్చిందని ఏన్షియంట్ ఇండియన్ అండ్ ఇండో గ్రీక్ థియేటర్ గ్రంథంలో ద గ్రేట్ థియేటర్ హిస్టోరియన్ ఆఫ్ ఇండియా అయిన ఎంఎల్ వరదపాండే గారు పేర్కొన్నారు. ఆ కాలం నాడు అటు రోమ్లోను ఇటు గ్రీకులోను ఉత్సవాల సందర్భంగా దేవతని ప్రతిష్ఠించటం, నిత్య దీపాన్ని వెలిగించటం ఆనాడు వారుకున్నటువంటి సాంప్రదాయం. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా హారతి దేవతని ప్రతిష్ఠించినట్లు, నిత్య దీపాన్ని వెలిగించినట్లు, అందుకే పైన హారతి దేవతని పెట్టినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, మీరు హాలీవుడ్ మూవీ బెన్హర్ అలాగే గ్లాడియేటర్ మూవీ చూసినట్లయితే అందులో ఒక స్టేడియం ఉంటుంది, ఒకరినొకరిని పోటీ పడే స్టేడియం.
ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ స్టేడియాన్ని నిర్మించారు. ఒకసారి మీరు కూడా చూడండి. ఆ స్టేడియం చూడండి, సుమారు 1000 మంది ఇక్కడ కూర్చొని చూసేటట్లు ఉన్నది. ఇది రోమ్ దేశపు కళారీతుల స్ఫూర్తితో ప్రాచీన భారతీయ శిల్పకళా రీతులను తెలియజేస్తుంది. సో రోమన్ దేశపు క్రీడా ప్రాంగణ పద్ధతి ఇక్కడ ఉన్నది. ఇది 16 శ్రేణులతో కూడి ఉందని చెప్పి వావ్, ఇక్కడ 1000 మంది కూర్చొనే వెసులుబాటు ఉన్నటువంటి స్థలం ఇది. మొత్తం ఒక పెద్ద స్టేడియం ఇది. మీరు ఈ ఇమేజ్లో చూసిన నైరుతి భాగంలో ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా ఇక్కడ వీడియోలు కూడా మీరు గమనించవచ్చు. చూడండి. ఈ ఏరియాలోనే ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ దొరికింది. ఆ ఇన్స్క్రిప్షన్లో ఉత్సవాల సందర్భంగా జ్యోతిని వెలిగించి నిత్య దీపం పెడుతున్నట్టు ఈ యొక్క ఇన్స్క్రిప్షన్లో ఉన్నది. ఇక్కడ ఉత్సవాలు హారతి దేవత గౌరవార్థం నాట్యం, సంగీతం, నాటకంతో పాటు ఆటలు, మల్ల యుద్ధాలు కూడా చేసే ఆ వేడుకలను తిలకించడానికి 1000 మందికి పైగా కూర్చొని వీక్షించే వీలున్నటువంటి ఒక పెద్ద స్టేడియాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ ఉన్నటువంటి యాంఫీ థియేటర్ నిర్మాణం పాంపేలో ఉన్నటువంటి నిర్మాణాన్ని పోలినప్పటికీ ఇది గుండ్రంగా కాకుండా దీర్ఘచతురస్రాకారంలో నిర్మించబడింది. సో అక్కడ వినోదానికి సంబంధించినవి, లేకపోతే పోటీలకు సంబంధించినవి, లేకపోతే లెక్చర్స్కి సంబంధించినవి జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చూసే వెసులుబాటు ఉంది. అదే దీని యొక్క ప్రత్యేకత. రోమన్ సామ్రాజ్యాన్ని ఇన్స్పిరేషన్ తోటి కట్టినటువంటి ఈ కట్టడం, ఈ స్టేడియం, దీని యాంఫీ థియేటర్ అంటారు. ఇది యాక్చువల్గా నాగార్జున సాగర్ కట్టకముందు అక్కడ ఉన్నటువంటి ప్లేసు. దాన్ని ఇక్కడికి తరలించి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సుమారు 1000 మంది పట్టే అవకాశం ఉన్నటువంటి స్టేడియం. ఇక్కడ చీఫ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కూర్చొని ఆ వేడుకలను తిలకిస్తారు. ఇది స్టేడియం. దీనికి అదనంగా కూడా ఇంకా ఎక్స్టెన్షన్ ఉన్నట్టుంది. ఒకసారి చూద్దాం పదండి. మెట్లు కూడా ఉన్నాయి. ఈ రాళ్ళనేవి వీళ్ళు కట్టారు, కానీ అక్కడ ఖచ్చితంగా మట్టి ఉండే అవకాశం ఉంది. అవి చూడండి, స్టేడియం ఎంత పెద్దగా ఉందో. రోమన్ సామ్రాజ్యాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కట్టిన స్టేడియం అది మనకు తెలుస్తుంది. అలాగే దానికి ఉన్నటువంటి ఆధారాలు కూడా రోమన్ కాయిన్స్ అనేవి మనకి ఈ యొక్క తవ్వకాలు కూడా బయటపడ్డాయి. అవి కూడా మనం నిన్న చూసినాం. ఇంతకు మించి పై స్టెప్ కూడా ఒకటి ఉంది. ఒకసారి వెళ్దానండి. స్టేడియం పూర్తిగా పైకి వచ్చిన మనం ఇక్కడ అనేక రకాల స్తంభాలు ఉన్నాయి. ఇవి చిన్నవి, పెద్దవి కలిపి ఉన్నవి. ఆ రోజు ఆ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క రూమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. నా ప్రయత్నం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.